హలో స్టూడెంట్స్, రిఫ్రిజిరేషన్ మరియు ఎయిర్ కండిషనింగ్ పై ఈ మాడ్యూల్కు స్వాగతం. ఈ సెషన్లో థర్మోస్టాట్లు, టైమర్లు, డీఫ్రాస్ట్ హీటర్స్, బైమెటల్ ఎయిర్ ల్యూవర్స్ మరియు ఇతర సిస్టమ్ కాంపోనెంట్స్ వంటి ఎలక్ట్రికల్ యాక్సెసరీస్లను తనిఖీ చేయడం, ఫాల్ట్లను కనుక్కోవడం మరియు పరీక్షించడం గురించి మనము తెలుసుకుందాం. లక్ష్యాలు: ఈ అభ్యాసం ముగింపులో మీరు వీటిని చేయగలరు. టైమర్ను చెక్ చేసి టెస్ట్ చేయడం, బైమెటల్ థర్మోస్టాట్ను చెక్ చేసి టెస్ట్ చేయడం, డీఫ్రాస్ట్ హీటర్ను చెక్ చేసి టెస్ట్ చేయడం, పీటీసీ రిలేను చెక్ చేసి టెస్ట్ చేయడం, ఓవర్లోడ్ ప్రొటెక్టర్ను చెక్ చేసి టెస్ట్ చేయడం, ఎవాపరేటర్ ఫ్యాన్ మోటార్ను చెక్ చేసి టెస్ట్ చేయడం. థర్మోస్టాట్స్, టైమర్స్, డీఫ్రాస్ట్ హీటర్స్, బైమెటల్ ఎయిర్ లూవర్స్ వంటి ఎలక్ట్రికల్ యాక్సెసరీస్ మరియు ఇతర సిస్టమ్ కాంపోనెంట్స్లను చెక్ చేయడానికి, లోపాలు కనుక్కోవడానికి మరియు టెస్ట్ చేయడానికి అవసరమైన టూల్స్, ఎక్విప్మెంట్ మరియు కన్స్యూమబుల్స్ను ఇప్పుడు చూద్దాం. టూల్స్, ఎక్విప్మెంట్స్ అండ్ కన్స్యూమబుల్స్. క్లాంప్ మీటర్ ఆర్ టాంగ్ టెస్టర్, లైన్ టెస్టర్ 500 వోల్ట్లు, కటింగ్ ప్లయర్ పొడవు 200 మిల్లీమీటర్లు, నోస్ ప్లయర్ పొడవు 150 మిల్లీమీటర్లు, స్క్రూ డ్రైవర్ సెట్, మల్టీ స్ట్రాండ్ వైర్ 1 స్క్వేర్ మిల్లీమీటర్కు 5 మీటర్ల చొప్పున, బల్బ్ హోల్డర్, ఎలక్ట్రికల్ టెస్ట్ బోర్డ్, డ్రై ఐస్, ఫ్రాస్ట్ ఫ్రీ రెఫ్రిజిరేటర్. ఇప్పుడు థర్మోస్టాట్, టైమర్, డీఫ్రాస్ట్ హీటర్, బైమెటల్ ఎయిర్ లూవర్ల వంటి ఎలక్ట్రికల్ భాగాలను మరియు ఇతర సిస్టమ్ కాంపోనెంట్స్ను చెక్ చేయడం, లోపాలు కనుగొనడం మరియు టెస్ట్ చేయడం కోసం అవసరమైన ప్రిపరేషన్స్ను చూద్దాం. టాస్క్ 1. ఫ్రాస్ట్ ఫ్రీ రెఫ్రిజిరేటర్లో బైమెటల్ థర్మో చెక్ చేసి టెస్ట్ చేయడం. అందించిన డయాగ్రామ్ ప్రకారం టెస్ట్ ల్యాంప్ను సెట్ చేయండి. సాధారణంగా ఎవాపరేటర్ కాయిల్స్కు సమీపంలో లేదా ఫ్రీజర్ కంపార్ట్మెంట్లో కానీ ఉండే బైమెటల్ థర్మోస్టాట్ను రెఫ్రిజిరేటర్లో గుర్తించండి. థర్మోస్టాట్ను అందుకోవడానికి అవసరమైన కవర్స్ లేదా ప్యానెల్స్ ఏవైనా తీసివేయండి. అవసరమైతే ప్రొటెక్టివ్ కవర్స్ను అన్స్క్రూ చేసి తీసివేయండి. రెసిస్టెన్స్ను కొలిచేందుకు క్లాంప్ మీటర్ను ఓమ్స్తో సెట్ చేయండి. రెసిస్టెన్స్ను కొలిచేందుకు ప్రత్యేకించి కిలో ఓమ్స్ లేదా ఓమ్స్ రేంజ్కి తగినట్లుగా క్లాంప్ మీటర్ను సెట్ చేయండి. బైమెటల్ యొక్క A మరియు B పాయింట్స్ మధ్య కంటిన్యూటీని చెక్ చేయండి. టెస్ట్ ల్యాంప్ బల్బ్ వెలిగినట్లయితే బైమెటల్ థర్మో సరిగ్గా పనిచేస్తున్నట్లే. బైమెటల్ థర్మోను డ్రై ఐస్లో 5 నిమిషాలు ఉంచండి. 5 నిమిషాల తర్వాత A మరియు B పాయింట్స్ మధ్య కంటిన్యూటీని చెక్ చేయండి. టెస్ట్ ల్యాంప్ వెలిగినట్లయితే బైమెటల్ థర్మో సరిగ్గా పనిచేస్తోందని అర్థం. టాస్క్ 2. ఫ్రాస్ట్ ఫ్రీ రెఫ్రిజిరేటర్లో డీఫ్రాస్ట్ హీటర్ను తనిఖీ చేయడం మరియు పరీక్షించడం. ప్రత్యేకించి ఫ్రీజర్ కంపార్ట్మెంట్ యొక్క రేర్ ప్యానెల్ వెనుక డీఫ్రాస్ట్ హీటర్ను కనుగొంటారు. ఇది ఒక కాయిల్డ్ వైర్గానో లేదా ఒక గ్లాస్ ట్యూబ్లానో కనిపిస్తుంది. కాలిపోవడం, విరగడం లేదా డిస్కలరేషన్ వంటి పైకి కనబడే డ్యామేజెస్ కోసం డీఫ్రాస్ట్ హీటర్ను తనిఖీ చేయండి. అవసరమైతే రీప్లేస్ చేయండి. క్లాంప్ మీటర్ను రెసిస్టెన్స్ లేదా ఓమ్స్కు సెట్ చేసి మరియు క్లాంప్ మీటర్ ప్రోబ్స్ను హీటర్ ఎలిమెంట్ యొక్క 2 చివర్లపై ఉంచడం ద్వారా డీఫ్రాస్ట్ హీటర్ పనితీరును తనిఖీ చేయడానికి కంటిన్యూటీ టెస్ట్ను నిర్వహించండి. క్లాంప్ మీటర్ పాయింట్స్ A మరియు B మధ్య కంటిన్యూటీని తనిఖీ చేయండి. నీడిల్ ఒకవైపుకు డిఫ్లెక్ట్ అయినట్లయితే హీటర్ కంటిన్యూటీని కలిగి ఉంటుంది. హీటర్ రెసిస్టెన్స్ను కొలిచి
టేబుల్లో నోట్ చేయండి. ఆపరేటింగ్ వోల్టేజ్ 220 వోల్ట్స్ ఏసీ అయినట్లయితే అందించిన డయాగ్రామ్ ప్రకారం 2 నిమిషాల పాటు పవర్ సోర్స్ను డిస్కనెక్ట్ చేయండి. మీ వేలితో హీటర్ను తాకి వేడి జనరేట్ అయిందో లేదో గమనించండి. ఒకవేళ వేడిగా ఉంటే హీటర్ సరిగ్గా పనిచేస్తుందని అర్థం. ఇప్పుడు థర్మోస్టాట్, టైమర్, డీఫ్రాస్ట్ హీటర్, బైమెటల్ ఎయిర్ లూవర్ వంటి వివిధ ఎలక్ట్రికల్ యాక్సెసరీస్ మరియు ఇతర సిస్టమ్ కాంపోనెంట్స్లను చెక్ చేయడం, లోపాలు కనుగొనడం మరియు టెస్ట్ చేయడం వంటి ప్రక్రియలను చూద్దాం. టాస్క్ 4. ఫ్రాస్ట్ ఫ్రీ రెఫ్రిజిరేటర్స్లో పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ PTC రిలేను చెక్ చేయడం మరియు టెస్ట్ చేయడం. తరచుగా ఒక ప్లాస్టిక్ లేదా మెటల్ హౌసింగ్తో కవర్ చేయబడి PTC రిలే సాధారణంగా కంప్రెసర్కు సమీపంలో ఉంటుంది. రిలేను మరియు దాని వైరింగ్ను జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తూ PTC రిలే యొక్క కవర్ లేదా హౌసింగ్ను జాగ్రత్తగా తీసివేయండి. రిలే కనెక్టర్స్ లేదా వైర్లపై డ్యామేజ్ లేదా బర్నింగ్ సంకేతాలేవన్నా ఉన్నాయా అని కంటితో చూసి పరీక్షించండి. ఎందుకంటే కనిపించే డ్యామేజ్ ఒక సమస్యను సూచిస్తుంది. రిలే పిన్స్ లేదా టెర్మినల్స్ను గుర్తించండి. ప్రత్యేకించి 3 ఉన్నాయి. రన్నింగ్ టెర్మినల్ A గాను, స్టార్టింగ్ టెర్మినల్ B గాను మరియు కామన్ టెర్మినల్ C గాను మార్క్ చేసుంటాయి. మీ క్లాంప్ మీటర్ను కంటిన్యూటీ లేదా రెసిస్టెన్స్ సెట్టింగ్ మోడ్కు సెట్ చేయండి. రిలేకు కనెక్ట్ చేసిన వైర్లను డిస్కనెక్ట్ చేయండి. క్లాంప్ మీటర్తో C మరియు A మధ్య కంటిన్యూటీని తనిఖీ చేయండి. నీడిల్ ఒకవైపుకు డిఫ్లెక్ట్ అయినట్లయితే కంటిన్యూటీ ఓకే. A టెర్మినల్ మెయిన్ వైండింగ్తోనూ B టెర్మినల్ స్టార్టింగ్ వైండింగ్తోనూ కనెక్ట్ చేయబడతాయి. C మరియు B మధ్య రెసిస్టెన్స్ తనిఖీ చేయండి. దాదాపు 30 ఓమ్స్ రెసిస్టెన్స్ ఉండాలి. FHP కంప్రెసర్కు రిలేను కనెక్ట్ చేయండి. కంప్రెసర్ను 5 నిమిషాల పాటు రన్ చేయండి. C మరియు Bల మధ్య పవర్ సప్లైను డిస్కనెక్ట్ చేసి రెసిస్టెన్స్ను కొలవండి. సుమారు 30 ఓమ్స్ రెసిస్టెన్స్ ఉండాలి. టాస్క్ 5. ఫ్రాస్ట్ ఫ్రీ రెఫ్రిజిరేటర్లో ఓవర్లోడ్ ప్రొటెక్టర్ని చెక్ చేయడం మరియు టెస్ట్ చేయడం. ప్రత్యేకించి ఓవర్లోడ్ ప్రొటెక్టర్ కంప్రెసర్ పక్కన లేదా సమీపంలో కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఇది ఒక ప్లాస్టిక్ లేదా మెటల్ కవర్లో ఉంచబడుతుంది. ఓవర్లోడ్ ప్రొటెక్టర్ని ప్రొటెక్ట్ చేస్తున్న కవర్ లేదా హౌసింగ్ని తొలగించండి. కాంపోనెంట్స్ మరియు వైరింగ్లను జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. బర్న్స్, డిస్కలరేషన్ లేదా ఇంటర్నల్ డ్యామేజ్ను సూచించే రాట్లింగ్ సౌండ్ వంటి కనిపించే డ్యామేజ్ సైన్స్ కోసం ఓవర్లోడ్ ప్రొటెక్టర్ను బాగా పరిశీలించండి. కంప్రెసర్ టెర్మినల్స్ నుండి ఓవర్లోడ్ కనెక్టర్కు కనెక్ట్ చేయబడిన వైర్లను జాగ్రత్తగా డిస్కనెక్ట్ చేయండి. కంటిన్యూటీ లేదా రెసిస్టెన్స్ సెట్టింగ్కు మీ క్లాంప్ మీటర్ను సెట్ చేయండి. ఓవర్లోడ్ ప్రొటెక్టర్ యొక్క ప్రతి టెర్మినల్పై ఒక ప్రోబును ఉంచండి. టెస్ట్ ల్యాంప్తో 1 మరియు 2 మరియు 3 టెర్మినల్స్ మధ్య కూడా కంటిన్యూటీని చెక్ చేయండి. బల్బ్ వెలిగినట్టయితే ఓవర్లోడ్ ప్రొటెక్టర్ OLP సరిగ్గా పనిచేస్తున్నట్లే. టాస్క్ 6. ఫ్రాస్ట్ ఫ్రీ రెఫ్రిజిరేటర్లో ఎవాపరేటర్ ఫ్యాన్ మోటార్ను చెక్ చేయడం మరియు టెస్ట్ చేయడం. ప్రత్యేకించి ఎవాపరేటర్ ఫ్యాన్ మోటార్
ఫ్రీజర్ కంపార్ట్మెంట్లోని ఒక ప్యానెల్ లేదా కవర్ వెనక ఉంటుంది. ఫ్యాన్ బ్లేడ్స్ మరియు మోటార్లలో డ్యామేజ్, అడ్డంకులు లేదా అధిక ధూళి లాంటివి ఏమైనా కనిపిస్తున్నాయని చూసి తనిఖీ చేయండి. అరిగిపోయిన వైర్లు, కాలిపోయిన భాగాలు లేదా ఫిజికల్ డ్యామేజ్ లాంటి ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయేమో చూడండి. పవర్ డిస్కనెక్ట్ అయినప్పుడు ఫ్యాన్ బ్లేడ్స్ స్మూత్గా కదులుతున్నాయని మాన్యువల్గా తిప్పి తనిఖీ చేయండి. బ్లేడ్స్ ఎటువంటి అడ్డంకులు లేకుండా ఫ్రీగా తిరగాలి. తిప్పడం కష్టంగా ఉంటే మోటార్లో మెకానికల్ సమస్య ఉండవచ్చు. ఎవాపరేటర్ ఫ్యాన్ మోటారుకు కనెక్ట్ చేయబడిన వైర్లను డిస్కనెక్ట్ చేయండి. కంటిన్యూటీ లేదా రెసిస్టెన్స్ సెట్టింగ్కు మీ క్లాంప్ మీటర్ను సెట్ చేయండి. ఒక టెస్ట్ ల్యాంపుతో మోటార్ వైండింగ్ యొక్క కంటిన్యూటీని టెస్ట్ చేయండి. బల్బ్ వెలిగినట్లయితే కంటిన్యూటీ సంతృప్తికరంగా ఉందని సూచిస్తుంది. టైమర్ మరియు ఎవాపరేటర్ ఫ్యాన్లో చాలా సన్నని వైండింగ్ వైర్ ఉపయోగించినందువల్ల లో వాటేజ్ బల్బు ఉన్న ఒక టెస్ట్ ల్యాంపును ఉపయోగించండి. మోటార్ను పవర్ సప్లైకు కనెక్ట్ చేసి రన్ చేసి మోటార్ షాఫ్ట్ స్మూత్గా రన్ అవుతుందా అని గమనించండి. అదే జరిగితే ఫ్యాన్ మోటార్ సరిగ్గా పనిచేస్తుందని అర్థం. రీక్యాప్. ఈ సెషన్లో నేర్చుకున్న వాటిని రీక్యాప్ చేద్దాం. టైమర్ని చెక్ చేయడం మరియు టెస్ట్ చేయడం, బైమెటల్ థర్మోస్టాట్ను చెక్ చేయడం మరియు టెస్ట్ చేయడం, డీఫ్రాస్ట్ హీటర్ని చెక్ చేయడం మరియు టెస్ట్ చేయడం, పీటీసీ రిలేను చెక్ చేయడం మరియు టెస్ట్ చేయడం, ఓవర్లోడ్ ప్రొటెక్టర్ని చెక్ చేయడం మరియు టెస్ట్ చేయడం, ఫ్రాస్ట్ ఫ్రీ రిఫ్రిజిరేటర్లో ఎవాపరేటర్ ఫ్యాన్ మోటార్ను చెక్ చేయడం మరియు టెస్ట్ చేయడం, థర్మోస్టాట్లు, టైమర్లు, డీఫ్రాస్ట్ హీటర్స్, బైమెటల్ ఎయిర్ ల్యూవర్స్ మరియు ఇతర సిస్టమ్ కాంపోనెంట్స్ వంటి ఎలక్ట్రికల్ ఉపకరణాలను చెక్ చేయడం, ఫాల్ట్ను కనుక్కోవడం మరియు టెస్ట్ చేయడం వంటి ప్రక్రియలను మీ అందరికీ అర్థం చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. ధన్యవాదములు మరియు తదుపరి సెషన్లో కలుద్దాం. బాయ్.